దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరొక విశ్రాంతి దినములో మనం దేవుని సన్నిధిలో కలుసుకుంటున్నందుకు దేవునికి స్తుతులు. ఒక పాటను పాడుకొని దేవుని మహింపరిచి వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఓరసురి తోడనయా నీ దయ కోరి నిలచితినయా, ఓరసురి తోడనయా నీ దయ కోరి నిలచితినయా. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, నేర్చిన జ్ఞానము వ్యర్థంబాయెను, తీర్మానం బలహీనంబాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థంబాయెను, తీర్మానం బలహీనంబాయెను. పాప నియమము బలీయంబాయెను, పాప నియమము బలీయంబాయెను. నాగది ప్రియమగు నీ ఆజ్ఞలను, నాగది ప్రియమగు నీ ఆజ్ఞలను, ఎరిగి ఎరిగినే వింతగా మీరిది. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఓరసురి తోడనయా నీ దయ కోరి నిలచితినయా. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని. ఈ జగమొకపెను మృగతృష్ణయని, బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఈ జగమొకపెను మృగతృష్ణయని, బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యంబాయెను, పరుగులు తీయగా చోద్యంబాయెను. అదిగని నా హృదయతో రగిలెను. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఓరసురి తోడనయా నీ దయ కోరి నిలచితినయా. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని. శత్రువునైనే నుండిన నాడే, నన్ను గావగబలి అయిన దయాళు. శత్రువునైనే నుండిన నాడే, నన్ను గావగబలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా. నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దాతురు. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఓరసురి తోడనయా నీ దయ కోరి నిలచితినయా. ఓరసురి
నిన్ను గాయపరచితిని మరియొక తరి నిన్ను గాయపరచితిని. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియును అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, సర్వాధికారి నీకు స్తోత్రం నాయన. మీ బిడ్డలుగా ప్రభు మీ వాక్యం వినడానికి మేమందరము ఎదురు చూస్తున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము ప్రభు మమ్మలను బలపరుస్తున్నది. మీ వాక్యము మమ్మల్ని ఓదారుస్తున్నది. మీ వాక్యము స్థిరమైన విశ్వాసంలోనికి నడిపిస్తున్నది. మీ వాక్యము మాకు నిరీక్షణ కలిగిస్తున్నది. మీ బిడ్డలుగా ప్రభు మీ వాక్యమును ప్రభు మేము వినడానికి మా మనోనేత్రాలను తెరవండి, వినవగలిగిన చెవులను మాకు మీరు దయచేస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుని మరుగు చేసి ప్రభు మా అందరితో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావమును పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 15వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు ఫ్రాన్సిస్ పెనులో. ఏ దేశం? ఫ్రాన్స్. ఆ దేశ రాజు కూడా ఆ ఫ్రాన్సిస్ పెనులోప్ గారి చర్చికి వస్తారంట. ఆయన పేరు కింగ్ లూయిస్ 16. అంటే 16, 17 ఇట్లా ఉంటాయి కదా, మొదటి రాజు, రెండో రాజు, మూడో రాజు అని. అట్లాగా కింగ్ లూయిస్ 16 అనే ఆయన కూడా ఈ ఫ్రాన్సిస్ పెనులోప్ అనే ఆయన సంఘానికే వస్తాడు. ఆ సంఘంలో 200 మందికి పైగా విశ్వాసులు ఉన్నారు. దేవుని ఆరాధించేవారు. సో ఒకరోజు ఈ కింగ్ లూయిస్ గారు తన సేవకులతో సహా చర్చికి వచ్చేటప్పటికి ఆ సంఘంలో 20 మంది మాత్రమే చర్చిలో ఉన్నారు. ఒక వారం 20 మంది ఉండేటప్పటికి వెంటనే రాజుగారికి అనుమానం వచ్చింది. రాజుగారికి అనుమానం వచ్చి పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారు, ఎందుకని ఈరోజు మనకంటే మన చర్చిలో 200 మందికి పైగా ఉంటారు కదా, ఎందుకని 20 మంది మాత్రమే ఉన్నారు అని అంటే, మహారాజా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఏంటంటే నెక్స్ట్ వీక్ రాజుగారు చర్చికి రావట్లేదు అని చెప్పాను. నేను సంఘంలో ఏం చెప్పానంటే నెక్స్ట్ వీక్ రాజుగారు చర్చికి రావడం లేదు అని చెప్పాను. అందుకోసమే ఇంతమంది వచ్చారు రాజా అని అడిగాను. అంటే మిగతా వాళ్ళందరూ కూడా రాజుగారిని సంతోషపెట్టడానికి వస్తున్నారా, లేకపోతే దేవుడిని మహిమపరచడానికి వస్తున్నారా? అంటే చెప్పండి. ఎందుకని మానేశారు వాళ్ళు? ఎవరు రావట్లేదని మానేశారు? రాజు రావట్లేదు. అంటే ఎవరికి కనిపించాలని కోరుకుంటున్నారు వాళ్ళు? చెప్పండి. రాజుకి. అంటే రాజుని సంతోషపెట్టడం కోసం, రాజుని స్తుతించడం కోసం, రాజుని ముఖస్తుతి చేయడం కోసం వాళ్ళు వస్తున్నారే తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి రావట్లేదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని సంఘానికి వచ్చేది దేవుని మహిమపరచడానికి మాత్రమే రావాలి. ఒకళ్ళు వచ్చారా లేకపోతే రాలేదా, లేకపోతే వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా అనేది మనకు కాదు. కానీ మనం వచ్చి దేవుని సన్నిధిని మనము అనుభవించవలను, దేవుని మాత్రమే మహిమపరచాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రపంచంలో ఇందాకే చెప్పాం మనం, మరణం అనేది తప్పనిసరి. మరణించిన వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు చెప్పండి? సమాధుల్లో పెడతారు, లేకపోతే కొందరినేమో కాల్చివేస్తారు, ఇలాగా. కానీ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద సమాధుల దొడ్డి ఎక్కడ ఉంది అంటే ఇరాక్లో ఉందంట.
ఎక్కడుంది చెప్పండి? ఇరాక్లో. ఆ సమాధుల దొడ్డులో ఎంతమందిని వాళ్ళు పూడ్చిపెట్టారంటే 50 మిలియన్ల మంది ప్రజలను పూడ్చడం జరిగింది. అంటే 50 మిలియన్లు అంటే ఎన్ని కోట్ల మంది చెప్పండి? 5 crores. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, కాబట్టి 10 మిలియన్ అంటే కోటి, 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది. అంటే అది పెద్ద సమాధులు ఉండే స్థలం. తర్వాత మన భారతదేశంలో అతిపెద్ద సమాధి ఉండే స్థలం ఏంటంటే బాబా ఏదో ఉంది, చూస్తా నేను, బాబా కబరస్థాన్ అంట, అంటే ముంబైలో ఉంది. అది కూడా అతిపెద్ద సమాధి, అతిపెద్ద సమాధులు ఉండేది ముస్లిమ్స్ ఇది కూడా. ఆ తదుపరి మనకు ఒకే ఒక వ్యక్తి సమాధి ఉండేది మన భారతదేశంలో. ఒక ఆయన ఉన్నాడు, గాంధీ గారు. ఆయన సమాధి ఎక్కడ ఉందంటే రాజ్ఘాట్లో, ఢిల్లీలో రాజ్ఘాట్లో ఉంది. ఆ సమాధి పెట్టిన ఆ ప్రాంతం ఏరియా ఎంతంటే 5 ఎకరముల 10 సెంట్లు. 5 ఎకరముల 10 సెంట్లు అంటే చెప్పండి, ఇప్పుడు 1 సెంట్లో మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం. ఎకరానికి ఎన్ని సెంట్లో తెలుసా మీకు? చెప్పండి, ఎంతమంది తెలుసు ఎకరానికి ఎన్ని సెంట్లో? అమ్మా కట్టకట్ట నాకే నేర్పిస్తుందా? ఎన్ని? 1000 సెంట్ల ఎన్ని చెప్పండి? 100 సెంట్లే, కరెక్ట్. ఆమె చెప్పింది 1000 సెంట్లు కాదు, 100 సెంట్లే. కాబట్టి అలాంటి 100 సెంట్లు ఎలాంటి అంటే 5 ఎకరాలు, 500 సెంట్లలో 510 సెంట్లలో ఏం కట్టారు? అక్కడ కట్టారు. సో ఈ సమాధులన్నిటితో కూడా ఏమున్నాయంటే శరీరాలతో నిండిపోయినాయి, అస్థపంజరాలు ఉన్నాయి. అంటే కుళ్ళిపోయిన పాడైపోయిన శరీరాలు ఉన్నాయి ఈ సమాధులన్నింటిలో కూడా. కానీ ఒక సమాధి మాత్రమే ఖాళీగా ఉంది ఈ భూమి మీద. ఆ సమాధి ఎవరిదంటే యేసయ్య సమాధి. హల్లెలూయ. ఆయన సజీవుడైన దేవుడు, సజీవమైన దేవుడు, సజీవమైన రాయి. ఇప్పుడు ప్రపంచంలో ఆత్మ సంబంధమైన మందిరము కట్టాలంటే మొట్టమొదటి మూలరాయి ఎవరై ఉండాలి చెప్పండి? యేసు ప్రభువై ఉండాలి. ఈ మూలరాయి ఈ భూమి మీద ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి దేవుడు ఈ లోకానికి పంపిస్తే, ఈ లోకానికి పంపించినప్పుడు ఏమి జరిగింది అనేది మన వాక్యం. ఆ మూలరాయి ఈ లోకానికి వచ్చాడు. ఆ మూలరాయి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? మళ్ళీ మనం పేతురు రాసిన గ్రంథము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియును అమూల్యమును సజీవమైన రాయినగు ప్రభువునద్దకు వచ్చిన వారై. అంటే ఈ రాయి వచ్చినప్పుడు ఏమైందంట చెప్పండి? మనుషుల చేత విసర్జించబడి, మనుషులందరూ కూడా ప్రపంచంలో అనేక మంది యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారా, తిరస్కరిస్తున్నారంటే ఎక్కువ మంది తిరస్కరించిన వాళ్లే ఉన్నారు. ఎందుకని యేసు ప్రభువును తిరస్కరిస్తున్నారంటే మనుషులు మతమును గౌరవిస్తారు, కానీ ఆ మత గ్రంథంలో దేవునికి రాసినది మాత్రము అంగీకరించరు. అర్థమవుతుందా మీకు? మనుషులు మతాన్ని ప్రేమిస్తారు, కానీ ఆ మత గ్రంథాల్లో ఏమి రాసి ఉందంటే అన్ని మత గ్రంథాల్లో కూడా యేసే నిజమైన దేవుడు, యేసు ప్రజాపతి, ఆయన యజ్ఞమవుతాడు అని రాసి ఉంది. కానీ దాన్ని మాత్రం ఏం చేస్తున్నారంటే మనుషులు నమ్మడం లేదు. నమ్మకుండా మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? యేసయ్యను వాళ్ళు తిరస్కరిస్తున్నారు. ఎందుకని తిరస్కరిస్తున్నారంటే మనుషులు ఎప్పుడు కూడా పై రూపమును చూస్తారా, హృదయమును చూస్తారా? మనుషులు చెప్పండి, పై రూపాన్ని చూస్తాడు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి సమూయేలు తండ్రి అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. ఒక మనిషి ఎవరినైనా గౌరవించాలన్నా, ఎవరినైనా ప్రేమించాలన్నా, ఎవరితో అయినా కలిసి ఉండాలంటే వాడి రూపాన్ని చూస్తాడు, వాడికి ఉన్న ధనాన్ని చూస్తాడు, లేకపోతే వాడు పుట్టిన దేశాన్ని చూస్తాడు, లేకపోతే వాడు పుట్టిన కులాన్ని చూస్తాడు, లేకపోతే వాడు పుట్టిన ప్రాంతాన్ని చూస్తాడు, లేకపోతే వాడుకున్న రంగు, వాడుకున్న ఎత్తు, ఇవన్నీ చూస్తాడు. కానీ దేవుడు మాత్రం ఏం చూస్తాడు చెప్పండి? హృదయాన్ని చూస్తాడు. కానీ యేసు ప్రభు వారిని, అంటే దేవుడు లోకమును ప్రేమించి
ఆయనను ఈ లోకమునకు పంపించాడు. ఆయన దేవుని వద్ద ఎలా పెరిగాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2-3 వచనాలు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినది ఈ లోకానికి యాగమవడానికి ఆయన వచ్చినప్పుడు ఈ యూదులందరూ కూడా ఆయనను పట్టుకొని పిలాతుకు అప్పగిస్తే, ఆ పిలాతు ఏం చేశాడంటే ఆయనని కొరడాలతో కొట్టించాడు. ఆ కొరడాలతో కొట్టిన ఆయనని మళ్ళీ ఆయన మీద సిలువ వేసి, ఆ సిలువను మోసుకుంటూ, ఆయన భారమైన సిలువను మోసుకుంటూ గొల్గతా కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సిలువలో కొట్టారు. సిలువలో కొట్టినప్పుడు ఆయన చూస్తే, అంటే సిలువను చూడండి అని అంటారు. ఆయన చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన యందు స్వరూపమైనను సొగసైనను ఏమీ లేదు. జనరల్గా మనమేమనుకుంటామంటే, దేవుడంటే బలవంతుడై ఉండాలి, దేవుడైతే అందగాడై ఉండాలి, దేవుడైతే మంచి మంచి వస్త్రములు ధరించాలి, దేవుడైతే రాజువులై ఉండాలి, అలా అనుకుంటాం లోక మానవులు. కానీ మనలను ఆయన ఎలా ఉన్నాడంటే సిలువ మీద అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే చాలా దారుణమైన స్థితిలో, అంటే ముఖమంతా చీల్చివేయబడి ఉంది, శరీరం అంతా చీలిపోయింది, రక్తము దారులుగా కారుతూ ఉంది, తర్వాత తలలోనే ముళ్ళు గుచ్చబడినాయి. ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లోకానికి ఏమీ కనిపించదు. మనం రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు, ఈ మధ్య కాలంలో కనిపించలేదు కానీ నాకు చిన్నప్పుడు నేను తిరుగుతూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఇదే వేస్తారు, సిలువకు సంబంధించిన బొమ్మ వేస్తారు. ఒక బొమ్మ వేసిన తర్వాత దాని మీద కొందరు కాయిన్స్ వేసుకుంటే, ఆ బొమ్మ వేసిన వాడు వచ్చి ఆ కాయిన్స్ మళ్ళీ సాయంత్రం తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ కనిపించదు, నాకు విజయవాడలో చాలా సందర్భాల్లో కనిపించేది. అలాంటప్పుడు నాకేమనిపించదంటే, ఈయన డబ్బులు క్యాష్ చేసుకోవడానికి అనుకున్నాం. అతను చేసే ఉద్దేశం అదే. కనుక ప్రియమైన దేవుని ఆయన చూసినప్పుడు మనకేం కనిపించదు. ఎందుకంటే ఆయన మరణించడానికి, శ్రమనొందడానికి, మనకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. ఆయన చూస్తే మనం ఎలా కనిపించంటే, స్వరూపమైనను సొగసైనను కనిపించట్లేదు. కాళ్ళు చేతులలో చీలలో నాటి ముండ్ల కిరీటము తలపై నుంచి, కాళ్ళు చేతులలో చీలలో నాటి ముండ్ల కిరీటము తలపై నుంచి, నిన్ను హింసించిన కలులకు సిలువలో ప్రత్యక్షమయ్యాడు. లోకములో ఆయన జీవించినప్పుడు ఆయన జీవితం ఎలా ఉందంటే సాధారణంగా ఉంది. కనుక మనుషులు ఏం చేశారంటే, మానవులు ఈనాటికి కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే తృణీకరిస్తూనే ఉన్నారు. ఎందుకు తృణీకరిస్తున్నారంటే, ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేదు. కానీ దేవుడు తన అద్వితీయ, అంటే లోకములో ఉన్న మానవులు ఎవరు కూడా మరణించకూడదని తన అద్వితీయ కుమారుని లోకమునకు నడిపించాడు. ఆ లోకమునకు నడిపిస్తే ఆయన మన కొరకు మరణించాడు. మనుషులు ఈనాడు పాపము చేసినందుకు మరణించడం లేదు.
మనుషులు పాపము చేసినందుకు మరణించడం లేదు, దేవుని కుమారుణ్ణి విశ్వాసము లేనందుకు వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. అంటే యేసే రక్షకుడిని నమ్మడం లేదు కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు, అక్కడ మరణిస్తున్నారు. అందుకోసమే ఒక దైవజనుడు చెప్పాడు, సిక్ పీపుల్ డైస్ ఫిజికల్లీ, సిన్ పీపుల్ డై ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ, బట్ గాడ్స్ పీపుల్ డైస్ పీస్ఫుల్లీ. అర్థమైందా మీకు? అంటే అనారోగ్యంలో ఉన్న వాళ్ళు శారీరకంగా మరణిస్తారు, పాపంతో మరణించిన వాళ్ళు ఆత్మీయంగా శారీరకంగా 2 విధాలుగా మరణిస్తారు. అదే దేవుని నమ్ముకున్న వాళ్ళు మాత్రము ప్రశాంతంగా మరణిస్తారు. హల్లెలూయా. సిక్ పీపుల్ డై ఫిజికల్లీ, సిన్ పీపుల్ డై ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ, అండ్ గాడ్స్ పీపుల్ డై పీస్ఫుల్లీ. ఏ మరణం కావాలో మనకు చెప్పండి? దేవునికి సంబంధించి దేవుని యందు భయభక్తులు కలిగిన కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా మరణిస్తుంటే ఒకసారి రక్షణ ఇవ్వడానికే ఆయన వచ్చాడు. 2020 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతుంది. ఆ అద్వితీయ కుమారుని మన కొరకు యాగము చేపించాడు. అందుకోసమే మీరందరూ నమ్ముకోమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా కోపము, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తున్నారో, ఎవరైతే క్రీస్తే నిజమైన దేవుడిని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన నిజమైన సజీవ రాయి అని నమ్ముతున్నారో, వారు మాత్రమే ఆయనను ఆశ్రయించిన వారందరూ ఏమవుతున్నారు? ధన్యులవుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా ఆయన యందు మీకు స్వరూపము కనిపించడం లేదంటే ఆ స్వరూపము ఆయన హృదయం మనకు తెలుస్తుంది. ఆ హృదయాన్ని చూసినప్పుడు అంటే మనము ఎవ్వరము కూడా నశించడం ఆయన చిత్తము కాదు కనుక ఆయన తలలో మేకులు అంటే ముళ్ళు కూర్చోబడినవి, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడినవి. సిలువ ఆయన సింహాసనం, ఆయన రాజు. ఆయన ఎలాంటి రాజు అంటే సిలువే ఆయన సింహాసనము, ఆయన తలలో గుచ్చిన ముళ్ళే ఆయన రాజకిరీటము, ఆయన చేతిలో కొట్టిన మేకులే ఆయన రాజదండము, ఆయన శరీరంతో కారుచున్న ఆయన రక్తధారులే ఆయన రాజవస్త్రము, ఆయన మాట్లాడిన 7 మాటలే ప్రపంచానికి శిలాశాసనాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరూపం ఎక్కడుంటుందంటే ఆయన హృదయమే స్వరూపం. ఆ హృదయమును చూసే జ్ఞానమును దేవుణ్ణి అడగాలి. అందుకోసమే హృదయాన్ని చూడటం లేదు కాబట్టి యేసయ్యని ఈ లోకం ఏం చేస్తుందంటే తృణీకరిస్తూ ఉన్నది. కానీ దేవుడు ఏమయ్యాడంటే, అక్కడే రద్దాం పేతురు గ్రంథము, పేతురు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మరొకసారి చదవండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదినియు అమూల్యమును సజీవమైన రాయి ప్రభువునద్దకు వచ్చిన వారై. చదవండి 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. విశ్వసించుచున్న మీకు ఆ అమూల్యమైన వాడు, ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించితిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయను, అడ్డు బండయు ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను విసర్జించారు, కానీ దేవుడు మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తన కుమారుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ప్రజలు చూడండి ఒకసారి, మనుషులను ఏలడం కోసం కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంటే మనుషులను పరిపాలించడం కోసం కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనుషులను రక్షించడం కోసం దేవుని కుమారుని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఆ పరిపాలించే వాళ్ళు కూడా దేవుడు ఏర్పాటు చేసినాడు. వాళ్ళ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. సమూయేలు చెప్తాడు ఏమనంటే, ఒకసారి మనం 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలోకి వెళదాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. సౌలు దేవుణ్ణి తిరస్కరించాడు, దేవుణ్ణి మహిమపరచలేదు. కాబట్టి సౌలు దగ్గర నుంచి రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తీసేస్తున్నాడు. తీసేసి ఎవరికి ఇస్తానంటున్నాడు? అక్కడ ఒక వ్యక్తికి ఇస్తానంటున్నాడు. ఏమనంటే, తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. అంటే దేవుని మనసు ఉన్న వ్యక్తిని ఒక ఆయన కనుగొన్నాడు. మనకు తెలియదు. ఎవరితో మాట్లాడాడు ఈ మాటలు చెప్పండి? సమూయేలుతో చెప్పాడు. ఆ సమూయేలు ఎవరితో చెప్తున్నాడు? సౌలుతో చెప్తున్నాడు. సమూయేలును పంపించాడు ఎవరి దగ్గరికి?
దావీదు ఇంటికంటే యెషయా ఇంటికి పంపించాడు. యెషయా ఇంటికి పంపించినప్పుడు 16వ అధ్యాయంలో కనుక చూస్తే యెషయాకు ఎంతమంది కుమారులు తెలుసా మీకు? యెషయాకు ఎంతమంది కుమారులు చెప్పండి? 8 మంది కుమారుడు. మొట్టమొదటి వాడిని పిలిపించాడు, ఎలీనాబును పిలిపించాడు. ఎలియాబును ఏదో ఉన్నాడు చూడండి ఒకసారి. మొదటి వారిని పిలిపిస్తే అతడు ఎలా ఉన్నాడంటే చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు సమూయేలు, ఓహో ఇతను బాగున్నాడు అనుకుంటా, ఇతనే అనుకుంటా దేవుడు అనుకున్నది, దేవుడు ఇతను రాజుగా అభిషేకించమంటున్నాడు అనుకున్నాడు. అప్పుడు వెంటనే 16వ అధ్యాయం ఇప్పుడు 7వ వచనం చదవాలి. 7వ చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు తన చిత్తానుసారమైన మనిషిని కనుక్కున్నాడు. అది ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రమే. హృదయ రహస్యములను ఎరిగినవాడు దేవుడు. మనమైతే పై రూపాన్ని చూస్తాం, దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. ఆయన చిత్తమును నెరవేర్చేవాడు ఎవరంటే దావీదు. ఎందుకని ఆయన ఏం చేస్తాడు అంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు దావీదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే చెప్పండి, దేవుని ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటే ఇతనైతే బాగుండుగా, ఇతనైతే బాగుండుగా, ఇతనైతే బాగుండుగా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో మీకు తెలియదు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళని మనం ఏం చేయాలంటే, అందుకోసమే నీ పైన ఉన్న అధికారులందరినీ, నాయకులను వేయించని చెప్పండి, గౌరవించవలను. నీ సంఘమునకు ఎన్నుకున్న పాస్టర్ని నువ్వేం చేయాలి చెప్పండి, గౌరవించండి. అంతేకాని నీ పాస్టర్ని నువ్వు వదిలేసి నాకు ఇంకొక పాస్టర్ కావాలనుకున్నావు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నీ చిత్తమును, ఆయన చిత్తముని జరిగిస్తాడు. దేవుని తెలుసు, నీ హృదయం తెలియదు కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, సంఘంలో చాలా సందర్భాల్లో ఇలా తిరుగుబాట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఎన్నుకున్న పాస్టర్ లేచి నిలబడుతూ ఉంటే సంఘంలో కొంతమంది ఏకీభవించి ఇంకొక పాస్టర్ నిలబెట్టి ఆ సంఘంను విడదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకని అలా వెళ్ళిపోతున్నాయంటే వాళ్ళకి హృదయం తెలియదు. మనుషులకి ఎవరికి తెలుసు చెప్పండి, దేవునికి మాత్రమే తెలుసు. అందుకోసమే దావీదుని ఏమంటున్నాడంటే నా చిత్తానుసారమైన మనుషుడు. అలాగే దావీదుని, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నట్లుగానే ఈ లోకంలో ఉన్న మానవులందరినీ రక్షించడం కోసం యేసయ్యను ఆయన ఈ లోకమునకు నడిపించాడు. ఆ యేసయ్యను నడిపిస్తే యేసయ్య బాప్తిసం పొందిన వెంటనే ఏమంటున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను. ఆయన యందు ఎందుకు ఆనందిస్తున్నాడు అంటే మానవులందరూ కూడా నశించి త్రోవ తప్పిపోయారు. యెషయా గ్రంథంలో ఒకసారి వెళ్దాం, మళ్ళీ 53:6 వచనంలో చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి మనం అందరము త్రోవ తప్పి నశించిపోతున్నాం. కానీ దేవుని చిత్తము ఎవరు నశించకూడదు. కాబట్టి అందరూ రక్షణ పొందాలని దేవుడు ఏం చేశాడు చెప్పండి, తన కుమారుణ్ణి పంపించాడు. ఆ పంపించిన కుమారుడు ఎందుకు స్వరూపం లేదు, సొగసు లేదంటే ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన విరవబడ్డాడు, ఆయన శరీరం చీల్చబడింది, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, తలలో ముళ్ళు గుచ్చుకు పెట్టారు, అంతా కూడా శరీరం అంతా రక్తసిక్తమైంది. ఎందుకంటే దేవుని కంట అక్కడే 53 యెషయా 53:10వ వచనంలో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను, ఆయన అతనికి ఏమి కలుగజేశాడంటే వ్యాధి కలుగజేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము. ఇందాక దేవుని అంటే దావీదు విషయంలో కూడా ఏమన్నాడు చెప్పండి, అతడు నా చిత్తానుసారమైన, నా చిత్తమునంతటినీ కూడా అతడు నెరవేరుస్తాడు. దేవునికి తెలుసు హృదయం, మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళను మనం తప్పనిసరిగా గౌరవించాలి. అలాగే ఈ లోకము కూడా ఏంటంటే యేసయ్యను చూసి తృణీకరిస్తూ ఉన్నది, యేసయ్యను ప్రేమించలేకపోతుంది. కానీ దేవుడు ఏమన్నా అంటే ఆయన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకొని ఆయన ఈ లోకానికి నడిపించాడు. ఎందుకంటే ఆయన చిత్తమును జరిగించేవాడు ఆయన.
ఎవరి చిత్తమును? దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. దావీదు కూడా దేవుని చిత్తము నెరవేర్చేవాడే. ఆ తర్వాత రక్షణ విషయంలో కూడా యేసయ్య నెరవేర్చేవాడే. కానీ మనుషులు తృణీకరిస్తున్నారు. కానీ కొందరు నమ్మారంట, పరిశుద్ధులు. ఎవరు నమ్మారు చెప్పండి? ఎవరు నమ్మారంటే అక్కడే మళ్ళీ చూద్దాం, చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించితరో అదే మూలకు తలరాయి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు తృణీకరించారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. కాబట్టి మీరు ఆయనను నమ్ముకోండి. ఆయన రక్షకుడుగా పంపించాడు. ఆ విషయాన్ని 2020 సంవత్సరాలుగా తన పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన దేవుని కుమారుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సజీవమైన రాయి. నీ హృదయం కట్టబడాలంటే యేసుక్రీస్తు కావాలి. నీ హృదయం మార్పు రావాలంటే, నీ జీవితం మారాలంటే యేసుక్రీస్తు అనే రాయి కావాలి. నీ గృహము కట్టాలంటే మూలరాయిగా యేసుక్రీస్తు నీ గృహంలో ఉండాలి. నీ సంఘం కట్టబడాలంటే ఆయన మూలరాయిగా ఉండాలి. నిషేధించబడుతున్న రాయి ఆయన మూలరకు తలరాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే యేసు దేవుడు కాదు అని అంటున్నారు. కానీ ధైర్యముగా వెళ్ళి ఏం చేస్తున్నారంటే ప్రకటిస్తూనే ఉన్నారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 10, 11 వచనాలు చూద్దాం. చూడండి. అపోస్తల కార్యములు మీరందరూ ఇశ్రాయేలు ప్రజలు అందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసి నట్టియు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారు అయిన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి అయిన. ఎవరి వలన రక్షణ కలుగదు. ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి మనము రక్షణ కొరకు ఎవరిని ఆశ్రయించినా రక్షణ ఉండదు. ఒకే ఒక నామం. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. యేసు నామములో శక్తి గలదు. యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున, పైన ఆకాశమందే గాని క్రింద నీళ్ళ ఎందే గాని భూమి మీద ఉండే ఏ నామమున మనకు రక్షణ లేదు. ఒకే ఒక నామం, ఆయనే యేసునామం. ఇది ప్రకటించబడుతుంది. మొదట యేసయ్య దేనికోసం వచ్చాడంటే రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మీరు తృణీకరించారు, ఇప్పుడైనా నమ్ముకోండి. దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధులైన కొందరు నమ్మారు. అంటే ఎప్పుడు పరిశుద్ధులు అవుతారు చెప్పండి? పరిశుద్ధులైన వారు నమ్ముకుంటారా? నమ్ముకున్న తర్వాత పరిశుద్ధులు అవుతారా చెప్పండి? నమ్ముకున్న తర్వాత. కాబట్టి ఈ పరిశుద్ధులందరి చేత భూమి మీద 200కు పైగా దేశాల్లో ఈ ఆత్మ సంబంధమైన మందిరమును కడుతున్నాడు. రెండవసారి ఆయన వస్తున్నాడు. ఆ రావడానికి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
సూచనలు. అనేక దేశాలు యుద్ధాలతో వెళ్ళిపోతున్నాయి. అనేక చోట్ల మనం యుద్ధాల సంగతులు వింటామని, అనేక రోగాలు వస్తాయని, మనుషులు చంపేసుకుంటూ ఉంటారని, ఇవన్నీ సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఈ నవ్విన రాజులు, ఈ నవ్విన తృణీకరించిన ప్రజలందరూ కూడా ఆయన ముందు తప్పనిసరిగా ఉంటారనమాట. ఎందుకంటే వణుకుతారు వాళ్ళందరూ కూడా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడోను, సాగిలపడి నమస్కరించి గడగడలాడోను. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ, యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం ఏమనుకుంటామంటే బయట తృణీకరించిన ప్రజల కోసమే, కానీ మరి ముఖ్యంగా సంఘములో ఉండి ఇంకా అంగీకరించలేని వారి కోసం. ఇంకా సమయం ఉంది, ఇంకా దేవుడు మాట్లాడాలి, ఇంకా నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కోపము త్వరగా రగులుకొను, ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకునండి. ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులు. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, మొదట ఎందుకు వచ్చాడు చెప్పండి? రక్షణనివ్వడానికి. రెండవసారి దేనికోసం వస్తున్నాడు చెప్పండి? తీర్పు తీర్చడానికి. కనుక సమయం లేదు. ఇదే రక్షణ దినం. మారు మనసు పొందండి, రక్షణ పొందండి. వేరే వారు వాక్యమును వినని వారు, రాని వారు తృణీకరించినట్లుగా మీరు తృణీకరించకండి. మారు మనసు పశ్చాత్తాపం ఉందండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులే. అన్ని ఆశీర్వాదములు మీకు దేవుడు దయచేయునుగాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.